Hello everyone. In the last class we discussed about variables in Java. So let's have a quick revision of this topic and we'll go with today's topic is we're going to solve, we are not going to start a new topic. We'll solve some MCQs on this variables topic. Okay. So before that, what is meant by variable? Variable is nothing but it is a container. It will store some data into it. There are three types. One is local variable, static variable and ఇన్స్టెన్స్ వేరియబుల్. వాట్ ఇస్ మెంట్ బై లోకల్ వేరియబుల్? ఏ వేరియబుల్ని మనం లోకల్ వేరియబుల్ అంటామంటే ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది క్లాస్ ఇన్సైడ్ ది మెథడ్ దట్ ఈస్ నథింగ్ బట్ లోకల్ వేరియబుల్. ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది క్లాస్ అవుట్సైడ్ ది మెథడ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ వేరియబుల్. A variable which is declared inside the class outside the method with static keyword that is nothing but స్టాటిక్ వేరియబుల్. మీరు వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ ఏ టైప్ అవుతుంది అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. లైక్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఎక్కడ డిక్లేర్ చేస్తాము, స్టాటిక్ వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేస్తాము, ఎలా డిక్లేర్ చేస్తాము, ఇన్స్టెన్స్ వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేస్తాము. ఓకేనా? దీస్ ఆర్ ద పాయింట్స్ వీ కవర్డ్ ఇన్ ప్రీవియస్ క్లాస్. సో ఈ క్లాస్లో మనం ఈ వేరియబుల్ కాన్సెప్ట్ మీద ఎంసీక్యూస్ సాల్వ్ చేద్దాం. ఈ ఎంసీక్యూస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా టాపిక్స్ కవర్ అవుతాయి వేరియబుల్స్ కోసం. సో సెపరేట్గా నేను ఎంసీక్యూస్ కోసం ఒక వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ కాన్స్టెంట్ వేరియబుల్ ఇన్ జావా? సో ఏ కీవర్డ్ను మనం యూజ్ చేస్తాము ఒక కాన్స్టెంట్ వేరియబుల్ని డిఫైన్ చేయడం కోసం? విచ్ కీవర్డ్ వి యూజ్? అసలు ఇక్కడ కాన్స్టెంట్ వేరియబుల్ అంటే ఏంటి అంటే, మీరు ఏ వేరియబుల్ డేటా అయితే ఎంటైర్ ప్రోగ్రాంలో చేంజ్ చేయకూడదు అనుకుంటున్నారో అలాంటి డేటాని మనం ఫైనల్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం. ఓకే, ద డేటా విచ్ డస్ నాట్ వేరీ throughout your entire program, such kind of data will be declared with the keyword final. ఓకే, సో ఫైనల్ అనే కీవర్డ్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా మనం దాని యొక్క వాల్యూని చేంజ్ చేయము అని ఫిక్స్ అయినప్పుడు ఆ డేటాని మనం ఫైనల్గా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వన్స్ వీ డిక్లేర్ ఇట్ ఈస్ ఫైనల్, వీ కెనాట్ చేంజ్ ఇట్. ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్, యూ విల్ గెట్ అన్ ఎర్రర్. Okay, that's why final is a very important keyword. We cannot use it multiple times unnecessarily. It will raise an error if you are trying to change the data. Okay, so final keyword ఎప్పుడు వాడతాము అంటే, ఏ డేటా అయితే ఫిక్స్డ్ చేంజ్ అవ్వదు ఎంటైర్ ప్రోగ్రామ్లో డిక్లేర్ చేసిన తర్వాత అనుకుంటాము అలాంటి డేటాని మనం ఫైనల్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం. వాట్ ఇస్ మీన్ ఫైనల్ కీవర్డ్? వేర్ వి యూస్ దిస్ ఫైనల్ కీవర్డ్? This keyword is used where the data won't be changed and throughout entire program. Such kind of data will be declared as final keyword. Okay, the first question answer is A. The final keyword is used to declare a constant variable in Java, which means its value cannot be changed once it is initialized. అంటే ఆ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసిన తర్వాత మీరు దాన్ని ఫైనల్గా డిక్లేర్ చేస్తే తర్వాత మళ్ళీ చేంజ్ చేయలేము అని మీనింగ్. ఓకేనా? That is the first question answer. See the second question. What is the default value of uninitialized int variable in Java? So, ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే, సో ఇంట్ వేరియబుల్ మీరు డిక్లేర్ చేశారు. ఒక వేరియబుల్ ఇంట్ టైప్ వేరియబుల్ని డిక్లేర్ చేశారు, కానీ వాల్యూ ఏం అసైన్ చేయలేదు. ఇది ఇనిషియలైజ్ చేసాం అంటే 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ స్టోర్ చేశారు. ఓకే, సో you have some quantity you stored in the box. You know which type of data, which type of quantity is stored in that box. But if I declare int a, that means you have a box, you didn't store anything in that box, but you know which type of data you want to store it. ఆ బాక్స్లో ఏం స్టోర్ చేయాలో తెలుసు కానీ స్టోర్ చేయలేదు. సో అలాంటప్పుడు మీరు ఆ బాక్స్ని ఓపెన్ చేసి యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? సో ఇలాంటి కేసెస్లో మీరు ఇందులో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటే, సో జావా ప్రోగ్రామ్ ఏమిస్తుంది? వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు ప్రింట్ హియర్ system.out.println, ఇన్ దిస్ కేస్ ఏ వాల్యూ విల్ బి 10, బికాస్ ఏలో ఏం స్టోర్ చేశారు? 10 అనే వాల్యూని స్టోర్ చేశారు. బట్ ఇక్కడ ఏం చేశారు? జస్ట్ ఇంట్ ఏ అని డిక్లేర్ చేశారు. ఏ అనే వేరియబుల్లో ఎలాంటి డేటాని ఎలాంటి వాల్యూని స్టోర్ చేయలేదు. ఇలాంటి కేసెస్లో ఎలాంటి అన్ఇనిషియలైజ్ డేటా యూజ్ చేసినప్పుడు
ప్రింట్ చేయాలనుకున్నప్పుడు సో జావా ఏం రిటర్న్ ఇస్తుంది అనేది క్వశ్చన్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ అన్ఇనిషియలైజ్డ్ ఇంట్ వేరియబుల్. ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ డేటా మెన్షన్ చేశారు అంటే ఇంట్. సో ఇంట్ ఏ అని డిక్లేర్ చేసి ఏది ప్రింట్ చేస్తే వాల్యూ ఏం అసైన్ చేయలేనప్పుడు జావా ప్రోగ్రామ్ ఏం రిటర్న్ ఇస్తుంది అంటే ఇంటీజర్ కాబట్టి 0. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లాస్ డెమో2 ఇది నా క్లాస్ నేమ్. ఇంట్ ఏ, కార్ బి, స్ట్రింగ్ సి. నేను ఒక 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకున్నా. ఏబిసి, ఏలో ఇంటీజర్ డేటా, బిలో క్యారెక్టర్ డేటా, సిలో స్ట్రింగ్ టైప్ డేటా స్టోర్ చేయాలనుకుని జస్ట్ డిక్లేర్ చేశాను. అందులో స్టోర్ చేయలేదు, వాల్యూస్ అసైన్ చేయలేదు, జస్ట్ క్రియేట్ చేశాను వేరియబుల్స్ని. I didn't initialize means I didn't assign any value to the variable. In this situation, which value it will return if you are trying to print? ఏలో ఏం లేదు, బిలో ఏం లేదు, సిలో ఏం లేదు, బట్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రింట్ ఇట్. సో ఇలాంటి కేసులో ఏం ప్రింట్ అవుతుంది? సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఇవి? ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఎందుకంటే ఇన్సైడ్ ది క్లాస్, అవుట్ సైడ్ ది మెథడ్ ఉన్నాయి. సో ఈ వేరియబుల్స్ ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. సో ఈ ఇన్స్టెన్స్ డేటా అనేది నాన్ స్టాటిక్ ఏరియా అనమాట. ఈ నాన్ స్టాటిక్ డేటాని ఈ మెయిన్ మెథడ్ స్టాటిక్ కాబట్టి ఈ స్టాటిక్ ఏరియాలో డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేయలేం. డైరెక్ట్ గా ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి అంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఇది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో అందుకని మనం ఏం చేయాలి? ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఆ రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ నేను మెన్షన్ చేశాను. హౌ టు క్రియేట్ రిఫరెన్స్ వేరియబుల్ మీన్స్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్, క్లాస్ నేమ్ రిఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. సో మీరు ఏ క్లాస్ డేటా యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ నేమ్ యూజ్ చేయాలి. సో ఈ క్లాస్ నేమ్ ఏంటి? డిఫాల్ట్ డెమో2 కాబట్టి ఆ క్లాస్కి నేను రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశాను, ఆర్ అనే రిఫరెన్స్ వేరియబుల్. ఈ రిఫరెన్స్ హెల్ప్తో ఆ క్లాస్లో ఉన్న డేటాని నేను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, మీరు ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ లేకుండా మనం ఆ నాన్ స్టాటిక్ డేటాని ఈ మెయిన్ స్టాటిక్ మెథడ్లో యాక్సెస్ చేయలేము. ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. దట్ we discussed in the last class and we have seen one example. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్ మీనింగ్ ఏంటి అంటే మీరు ఒక ఇన్స్టెన్స్ డేటాని డిక్లేర్ చేశారు. ఆ ఇన్స్టెన్స్ డేటాని స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్, ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశారు. ఆ రిఫరెన్స్ వేరియబుల్తో ఆ డేటాని యాక్సెస్ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అక్కడ డేటాని ఏం అసైన్ చేయలేదు, ఆ వేరియబుల్స్కి డేటాని అసైన్ చేయలేదు. డేటా అసైన్ చేయకుండా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో జావా మనకి ఏం రిటర్న్ ఇస్తుంది అనేది ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ కంపైల్ చేద్దాము. జావా సి డిఫాల్ట్ demo2.java, that is the file name I have given. నెక్స్ట్ కంపైల్ రన్ చేయడానికి డిఫాల్ట్ demo2. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ సి. సో ఇక్కడ ఏం చేశాను? r1.a అంటే ఏమొచ్చింది? 0. సో ఏలో ఏం స్టోర్ చేశాను? ఇంట్ టైప్ డేటా అని డిక్లేర్ చేశాను. ఇంటీజర్ కాబట్టి 0 రిటర్న్ చేసింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏం తీసుకోవాలి? ఎప్పుడైతే మీరు ఇంట్ టైప్ డేటా స్టోర్ చేయాలనుకుని డిక్లేర్ చేసి వాల్యూ ఏం అసైన్ చేయకపోతే, ఇనిషియలైజ్ చేయకపోతే, వాల్యూ నాట్ అసైన్ మీన్స్ యు ఆర్ నాట్ ఇనిషియలైజ్డ్, అండ్ ఇనిషియలైజ్డ్ మీన్స్ నాట్ అసైన్ ఎనీ వాల్యూ టు ద వేరియబుల్. ఓకే, అలాంటి కేసులో సో మనకి 0 అనేది రిటర్న్ ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్యారెక్టర్ వేరియబుల్ క్రియేట్ చేశారు, కానీ క్యారెక్టర్ని స్టోర్ చేయలేదు, అసైన్ చేయలేదు. యు ఆర్ నాట్ ఇనిషియలైజ్డ్ క్యారెక్టర్ వేరియబుల్. సో అలాంటి కేసులో మనకి ఏం రిటర్న్ ఇస్తుంది అంటే స్పేస్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ వెన్ యూ డోంట్ అసైన్ ఎనీ వాల్యూ టు ద క్యార్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ సి. ఇక్కడ స్ట్రింగ్ టైప్ డేటాని స్టోర్ చేయాలని క్రియేట్ చేశారు సి అనే వేరియబుల్, బట్ యూ డింట్ అసైన్ ఎనీ స్ట్రింగ్ టు ద సి వేరియబుల్. ఇన్ దిస్ కేస్ బై డిఫాల్ట్ జావా గేవ్ null as an output. Okay, I hope you understand the default means. Default means when you don't assign any value to the variable, what does the value it will return when you run the program?
That is a question. Okay. Integer, int type data, if you declare, it will give return 0. If you declare a char type data variable, it will return a space. If it is a string, it will return null. If it is a float, it will return 0.0. Just here I have taken 3 examples. Int, char, string. You can check with long, double, every data type. You can go with to check the default value of each and every data type. Okay, that is a different concept. Data types, when we are discussing about data types in Java, again we'll check with all data types default values. Okay, at present, instance variable you have declared, but you haven't assigned any value. In these situations, you'll get the default value. Okay, next example, static variables you have declared, and here static variables ki kuda meer elanti value ni assign cheyaledu. If you don't assign any value to the static variable also, it will return the default value just like an instance variable. We'll run this program also. Java C, what is the class name I have given? Program name default demo 3.java. Default demo 3.java is my file name. So next, run cheyadaniki Java, what is the class name I have given? Default demo 3. This program also has returned the default value for int, char, string, just like same as instance variable. Okay, సో స్టాటిక్ వేరియబుల్ని డిక్లేర్ చేసి ఏ వాల్యూని అసైన్ చేయకపోయినా మనకి రిటర్న్ అనేది డిఫాల్ట్ వాల్యూస్ని ఇస్తుంది. ఇన్స్టెన్స్ వేరియబుల్ కూడా జస్ట్ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయకపోతే రిటర్న్ మనకి డిఫాల్ట్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద లోకల్ వేరియబుల్స్ మీన్స్ ఇన్సైడ్ ది క్లాస్, ఇన్సైడ్ ది మెథడ్. ఇక్కడ నేను ఇంట్ ఏ, చార్, బి, స్ట్రింగ్ సి ఈ వేరియబుల్స్ని జస్ట్ డిక్లేర్ చేసి values ni assign cheyaledu, not initialized these variables. In this case, I am trying to print ABC values. What does it will return? Let's check it. CLS Java C instance demo.java. This is the file name I have given. Java default demo. Let's see the file name. What is the file name I have given? Default demo. Correct. So sorry, file name also default demo. Java C default demo.java. Sorry, Java C default demo.java. See here, it is giving an error. That is, variable A might not be initialized. Variable B might not be initialized. Variable C is not initialized. It is giving error. It is not giving the default value for this example. For local variables, it is not generating any default value. It is giving an error. That is, you are not initialized. Okay, that is the difference between instance variable, local variable, and static variable. In local, if you don't assign any value, just you declared, in such situations you will get an error. Once you declared it, you have to initialize the variable. You have to assign some value to that variable. That is an example for local variable. When it comes to the instance variable and static variable, you just declared it. If you don't initialize it, it will give default values for this kind of variables. Okay, now you understand the difference between local variable, static variable, and instance variable, the default values. Okay, secret question enti, what is the default value of uninitialized int variable? Int variable ni declare chesi initialize cheyakapothe default value 0. Okay na? Next question enti, which type of variable is shared among all instances of classes? సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఏ వేరియబుల్ అనేది మొత్తం ఆ కాపీని అన్ని క్లాస్లో ఉన్న అన్ని ఇన్స్టెన్సెస్కి, అన్ని ఆబ్జెక్ట్స్కి షేర్ చేస్తుంది. విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ షేర్డ్ అమాంగ్ ఆల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ క్లాస్. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్స్టెన్స్ వేరియబుల్కి, స్టాటిక్ వేరియబుల్కి మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే,
ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్కి నేమ్, రోల్ నెంబర్ ఉంది. ఓకే, నాకు ఒక డేటా కావాలి, నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఒక ఎక్సెల్ ఓపెన్ చేసి నేమ్, రోల్ నెంబర్ అండ్ కాలేజ్ నేమ్ అని ఫస్ట్ రోలో ఎంటర్ చేసి నేమ్ అన్న చోట ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ నేమ్స్ అని ఎంటర్ చేస్తాను. రోల్ నెంబర్ దగ్గర ఆ స్టూడెంట్ యొక్క నేమ్ పక్కన వెంటనే రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ కాలేజ్ నేమ్ ఒకటే కాలేజ్ నేమ్ కాబట్టి, అంటే ఆ నేమ్, రోల్ నెంబర్, ఆ స్టూడెంట్స్ అందరు కూడా ఒకటే కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఏం చేస్తాను, ఫస్ట్ ఎంటర్ చేస్తాను, అదే కాలేజ్ నేమ్ రిమైనింగ్ అన్ని స్టూడెంట్స్కి కాపీ చేస్తాను. ఓకేనా. సో ఎక్సెల్ ఏం చేస్తాను, నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలనుకుంటే ఫస్ట్ రోలో జస్ట్ నేమ్, రోల్ నెంబర్, 1 సెకండ్. సో ఒక ఎక్సెల్లో నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ అని క్రియేట్ చేయాలి. ఫస్ట్ రోలో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ నేమ్, S1 స్టూడెంట్ నేమ్, S2 స్టూడెంట్ నేమ్, S3 స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్ 1 2 3 4 5 6 6 7 8 ఇలా స్టూడెంట్ నేమ్స్, రోల్ నెంబర్స్ ఎంటర్ చేస్తాను. ఇది స్టూడెంట్ వేరే అవుతాయి, ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి నేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రోల్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి నేను ఎంటర్ చేయాలి. ఓకేనా, ఆ స్టూడెంట్ దగ్గర ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. కానీ ఇక్కడ కాలేజ్ నేమ్ ఏంటి, ప్రతి స్టూడెంట్కి కామన్. సపోజ్ ఎగ్జాంపుల్ JNTU కాలేజ్, ఈ JNTU కాలేజ్ ఫస్ట్ స్టూడెంట్కి మాత్రమే నేను ఎంటర్ చేసి రిమైనింగ్ అన్ని స్టూడెంట్స్కి ఏం చేస్తాను, జస్ట్ కాపీ చేస్తాను, మళ్ళీ JNTU అని టైప్ చేయండి. ఓకేనా. ఇదేంటి అంటే ఇక్కడ ఇన్స్టెన్స్ స్టాటిక్గా అప్లై అవుతాయి అన్నమాట. ఇక్కడ నేమ్ అండ్ రోల్ నెంబర్ అనేది ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ డీటెయిల్స్ ప్రతి స్టూడెంట్కి అప్డేట్ చేయాలి. ఓకే, క్లాస్లో ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు, ఆ 10 స్టూడెంట్స్కి నేను నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఇక ప్రతి స్టూడెంట్కి నేను ఏం చేయాలి, జనరల్గా మీకు తెలిసిన జావా ప్రోగ్రామ్ ప్రకారం S1 నేమ్, స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు సమ్ XYZ, S2 నేమ్ ఈక్వల్ టు ABC, S3 నేమ్ ఈక్వల్ టు సమ్ శివ, S4 నేమ్ ఈక్వల్ టు సమ్ వివేక్, S5 నేమ్ ఈక్వల్ టు వర్మ, S6 నేమ్ ఈక్వల్ టు వర్ధన్. అలా ఒక్కొక్క స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, S1 రోల్ నెంబర్, S2 రోల్ నెంబర్, అలా ఒక్కొక్క నేమ్కి ప్రతిసారి నేము, రోల్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. ఇది ఇప్పటివరకు మనకు తెలిసిన కాన్సెప్ట్. ఇన్స్టెన్స్ వేరియబుల్ ఒక వేరియబుల్ కాకుండా జస్ట్ వేరియబుల్ క్రియేట్ చేసి వాల్యూని అసైన్ చేయడం మనకు తెలిసిన కాన్సెప్ట్. ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే, మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాస్ సిఎస్సి అనే క్లాస్లో నేను ఇంటర్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి, స్ట్రింగ్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. సో కాలేజ్ నేమ్ అనేది క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్, నేమ్ అనేది క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్, రోల్ నెంబర్స్ అనేది నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటర్. ఓకే, ఇది నేను ఎక్కడ డిక్లేర్ చేశాను అంటే క్లాస్ లోపల డిక్లేర్ చేశాను. ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంటుంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఈ మెయిన్ మెథడ్ లోపల డిక్లేర్ చేయలేదు. ఇన్సైడ్ ది క్లాస్, అవుట్ సైడ్ ది మెథడ్. ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే, ఎందుకు మనం ఇన్స్టెన్స్గా డిక్లేర్ చేస్తాము, ఎందుకు ఇన్స్టెన్స్ వేరియబుల్ మనం యూజ్ చేయాలి అంటే, ఎప్పుడైతే మనకి డేటా అనేది ఓకే, సో నేమ్, రోల్ నెంబర్ ఇక్కడ తీసుకుంటే ఈ నేమ్, రోల్ నెంబర్ అనేది ఆ క్లాస్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి కావాలి. అవునా, అంటే ఈ సిఎస్సి స్టూడెంట్లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్కి నేమ్, రోల్ నెంబర్ అనే వేరియబుల్ కావాలి. ఓకేనా. ప్రతి స్టూడెంట్కి మనం వేరియబుల్ క్రియేట్ చేయకుండా జస్ట్ ఆ క్లాస్లో ఏదైతే మనకి కావాల్సినవి ఉన్నాయో ఆ డేటాని మనం ఇన్స్టెన్స్గా డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ స్టూడెంట్ డీటెయిల్స్ మనం ఈజీగా అప్డేట్ చేయొచ్చు. ఎలా అప్డేట్ చేయాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఇక్కడ జస్ట్ అర్థం చేసుకోండి ఏంటి అంటే, సో ప్రతి స్టూడెంట్కి మనకు వేరియబుల్ క్రియేట్ చేసి అసైన్ చేయకుండా క్లాస్ లోపల ఈ సిఎస్సి క్లాస్ ఇంటర్ రోల్ నెంబర్, స్ట్రింగ్ కాలేజ్, స్ట్రింగ్
నేమ్ అండ్ డిక్లేర్ చేయడం వల్ల యూస్ ఏంటి అంటే ఈ క్లాస్లో ఈ సిఎస్సి క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ అనేది అప్డేట్ చేయొచ్చు. ఎప్పుడు అప్డేట్ చేస్తాము అంటే మీరు ఏ స్టూడెంట్కి అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ని మనం అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఆ స్టూడెంట్ని క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు S1 అనే స్టూడెంట్ని క్రియేట్ చేసి ఆ స్టూడెంట్కి మనం రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ అప్డేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇక్కడ జస్ట్ రిమెంబర్ ఏంటంటే ఇన్స్టెన్సెస్, ఇక్కడ నేము, రోల్ నెంబరు అనేవి క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి వేరియబుల్ డిక్లేర్ చేయకుండా ఏ వేరియబుల్ అయితే ప్రతి ఆబ్జెక్ట్కి కామన్ ఉంటుందో అలాంటి వేరియబుల్స్ని మనం ఇన్స్టెన్సెస్గా డిక్లేర్ చేయడం వల్ల మనం స్టూడెంట్ మనం అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేమ్ అండ్ రోల్ నెంబర్ అనేది కామన్, వేరియబుల్స్ కామన్, కానీ ఆ వేరియబుల్లో ఉన్న డేటా అనేది డిఫరెంట్. రోల్ నెంబర్ అనేది స్టూడెంట్ చేంజ్ అవుతుంది, నేమ్ అనేది ప్రతి స్టూడెంట్కి కామన్ ఉండదు. ఓకేనా? వేరియబుల్స్ ఆర్ కామన్ బట్ వేరియబుల్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. So when the value of the variable is changing from object to object of particular class, ఒక క్లాస్లో ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ వాల్యూస్, వేరియబుల్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కామన్ వేరియబుల్ బట్ వాల్యూస్ ఆర్ చేంజింగ్. అలాంటి కేసెస్లో ఆ వేరియబుల్స్ని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్గా డిక్లేర్ చేయడం వల్ల మనం ఈజీగా మనకి లెంత్ ఆఫ్ కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎలా రెడ్యూస్ అవుతుందో మీకు అర్థమైంది కదా. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్? A variable which is you declared inside the class outside the method, that is nothing but an instance variable. You declared it. But what is the need of declaring inside the class outside the method? Means that class objects can access those variables like name and roll number. నేమ్ అండ్ రోల్ నెంబర్ అనేది ప్రతి క్లాస్లో ఆ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఓకే, the value of the variables are changing from object to object of a particular class, then such kind of variables are called as an instance variables. ఓకే, అలాంటి కేసెస్లో మనం వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్గా అంటాం. ఓకే, ఇక్కడ నేమ్ అండ్ రోల్ నెంబర్ అనేవి ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి చేంజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి నేమ్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, వేరియబుల్ కామన్ బట్ వేరియబుల్ వాల్యూ ఇస్ డిఫరెంట్, that is changing from object to object. Such kind of variables are called as an instance variable. The value of an object is the value of a variable is changing from an object to object of particular class, then such kind of variables are declared as an instance variables. Okay, కానీ ఇక్కడ కాలేజ్ నేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాలేజ్ నేమ్ అనేది స్టూడెంట్ టు స్టూడెంట్, మీరు ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్లో ప్రతి స్టూడెంట్కి కాలేజ్ నేమ్ అనేది కామన్. ఇక్కడ కాలేజ్ నేమ్ అనే వేరియబుల్ ఆ కాలేజ్ నేమ్లో స్టోర్ చేసిన వాల్యూ కూడా కామన్. నేమ్ రోల్ నెంబర్ అనేది వేరియబుల్ అనేది అందరికీ కామన్, అందులో ఉన్న వాల్యూ డిఫరెంట్, అందులో ఉన్న వాల్యూ అనేది ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. Okay, that is instance variable. The value of a variable is changing from object to object, that is nothing but instance variable. But here the variable value is not changing from object to object. Such kind of variable is declared as static variable. మీరు ఏ వేరియబుల్ని స్టాటిక్గా డిక్లేర్ చేయాలి అంటే, if you take an example college name of the particular class, this college name is not changing from object to object, student to student. Why we need to enter every time j into for each and every student when it is common for the each and every student of that particular class? No need to enter, right? So same like excel ఏం చేస్తాం, ఫస్ట్ స్టూడెంట్ ఎంటర్ చేస్తాం, రిమైనింగ్ అందరికి కాపీ చేస్తాం. సేమ్ అలానే ఏ డేటా అయితే ప్రతి ఆబ్జెక్ట్కి మనం షేర్ చేయాలనుకుంటున్నామో సేమ్ ఆ డేటాని స్టాటిక్గా డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుంది, సేమ్ కాపీ అనేది అన్ని ఆబ్జెక్ట్స్కి, అంటే ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ అంటే అన్ని స్టూడెంట్స్కి షేర్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఓకేనా? సచ్ కైండ్ ఆఫ్ వేరియబుల్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్ వేరియబుల్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ప్రకారం?
మళ్ళీ చెప్తున్నా, the value of the variable is changing from object to object of particular class, then such type of variable is declared as instance variable. If the value of a variable is not changing from object to object, then such type of variable is declared as static variable. Okay, instance variable is nothing but value is changing from object to object. Static variable is nothing but values shared among all instances, all objects of that particular class. That is static variable. See, the answer is static variable. Let's see one example for this so that you'll understand clearly. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, క్లాస్ సిఎస్సి. ఒక సిఎస్సి క్లాస్లో నేమ్ అండ్ రోల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకున్నాను ఆ క్లాస్ స్టూడెంట్. ఓకే, నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్. ఇక్కడ వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేశాను? ఇన్సైడ్ ది క్లాస్, అవుట్ సైడ్ ది మెథడ్. Role, name, college name. These three variables are declared inside the CSC class but outside this main method. So these kind of variables are called as instance variables. Okay, but here this college name is a static variable because I have declared this with static keyword. This is not an instance variable. Roll number, name are comes under instance variables but static variable. Here college name comes under static variable. Okay, so now you know name, roll number, college name. Next, ఇక్కడ పర్పస్ ఏంటి? ఒక క్లాస్ క్రియేట్ చేశారు, ఆ క్లాస్లో నేమ్ అండ్ రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఆబ్జెక్ట్స్కి అప్డేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలనుకున్నారు. ఎవరికి ఎంటర్ చేయాలి? స్టూడెంట్స్కి ఎంటర్ చేయాలి. స్టూడెంట్స్ ఎంటర్ చేయాలి అంటే మీరు ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఒక స్టూడెంట్ని క్రియేట్ చేస్తేనే ఆ స్టూడెంట్లోకి ఆ స్టూడెంట్ యొక్క నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ అనే డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. సో ఇక్కడ ఈ సిఎస్సి క్లాస్కి స్టూడెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, లాస్ట్ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎలా అనేది డిస్కస్ చేసాం. హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, వాట్ ఇస్ ద సింటాక్స్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. క్లాస్ నేమ్ reference variable equal to new class name. New is a keyword which helps us to create a new object. ఒక కొత్త ఆబ్జెక్ట్ ని ఆ క్లాస్ కి క్రియేట్ చేయడానికి హెల్ప్ అయ్యేది. సో మీరు ఏ క్లాస్ కి అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ క్లాస్ నేమ్ యూజ్ చేయాలి. సో సిఎస్సి క్లాస్ కి నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సిఎస్సి నేమ్ వాడాను. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను? 4 ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ 4 స్టూడెంట్స్ నేను క్రియేట్ చేశాను. 4 స్టూడెంట్స్ డీటెయిల్స్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఓకే, S1, S2, S3, S4 are 4 different objects, 4 new objects. I want to enter details to this object, to this student. Okay, so ఎలా అప్డేట్ చేస్తాను? S1 డాట్ నేమ్. S1 అనేది ఈ సిఎస్సి స్టూడెంట్ కాబట్టి S1 డాట్ నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి S1 డాట్ నేమ్ ఏంటి? వర్ధన్. నెక్స్ట్ S2 డాట్ నేమ్, సెకండ్ స్టూడెంట్ నేమ్ ఏంటి? వివేక్. థర్డ్ స్టూడెంట్ అభి. ఇక్కడ డాట్ హెల్ప్తో ఈ నేమ్ అనే వేరియబుల్ని యాక్సెస్ చేసి ఆ స్టూడెంట్కి అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా? దిస్ డాట్ ఆపరేటర్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. S1 అనే ఆబ్జెక్ట్కి నేమ్ అప్డేట్ చేస్తున్నాను. S2 డాట్ నేమ్, ఈ నేమ్ ఎక్కడ డిక్లేర్ చేశాను? ఇన్సైడ్ ది క్లాస్, అవుట్ సైడ్ ది మెథడ్. స్టిల్ వీఆర్ యాక్సెసింగ్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రిఫరెన్స్ వేరియబుల్. ఓకే, you have updated names of these 4 students. Now if you print you will get the names. Next, ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ డిఫరెంట్ కాబట్టి ప్రతి స్టూడెంట్కి మనం అప్డేట్ చేయాలి. ఎలా అయితే ఎక్సెల్లో ప్రతి స్టూడెంట్ నేమ్ ఎలా అయితే ఎంటర్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ ఎంటర్ చేయాలి. బట్ కాలేజ్ నేమ్ మనం S1 డాట్ కాలేజ్ నేమ్, S2 డాట్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ జస్ట్ డైరెక్ట్గా S1 డాట్ కాలేజ్ నేమ్, S2 డాట్ కాలేజ్ నేమ్ అని ప్రింట్ చేస్తే మీకు ప్రింట్ అవుతుంది డైరెక్ట్. ఇక్కడ మనం మళ్ళీ ఎంటర్ చేయలేదు. వై? బికాస్ యూ ఆల్రెడీ ఎంటర్ ద కాలేజ్ నేమ్ ఇన్ విత్ స్టాటిక్ కీవర్డ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెన్స్ అండ్ స్టాటిక్. సో ఇన్స్టెన్సెస్కి, ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. ప్రతి స్టూడెంట్కి నేమ్ అండ్ రోల్ నెంబర్ వేరీ అవుతుంది. బట్ కాలేజ్ నేమ్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి స్టాటిక్గా డిక్లేర్ చేసాం.
మనం డైరెక్ట్గా మనం రిఫరెన్స్ వేరియబుల్ హెల్ప్తో ఆ స్టూడెంట్కి మనం అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు S1 డాట్ కాలేజ్ నేమ్ అంటే JN2 అనేది S1కి అప్డేట్ అవుతుంది. S2 డాట్ కాలేజ్ నేమ్ అంటే S2 స్టూడెంట్ యొక్క కాలేజ్ నేమ్ ప్రింట్ అవుతుంది. సో ఆ క్లాస్లో ఉన్న అందరికీ JNTU కాలేజ్ కాబట్టి సో S1కి JNTU ప్రింట్ అవుతుంది, S2కి కూడా JNTU ప్రింట్ అవుతుంది. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. So what is the class, what is the file name I have given for this program? Instance data, Java C class name instance data dot Java. So compile and then next run చేయడానికి Java class name I have given CSC. See here, so name అనేది మనం స్టూడెంట్ టు స్టూడెంట్ ప్రతి స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అప్డేట్ చేసాం. నెక్స్ట్ ఆ స్టూడెంట్కి ఏం షేర్ అయింది, JN2 అనే నేమ్ S1కి S2కి సేమ్ షేర్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఆ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి JN2 కామన్ కాబట్టి డైరెక్ట్గా మీరు వాల్యూ అనేది అసైన్ చేశారు. ఇఫ్ సపోజ్ ఇక్కడ నేను స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ అని డిక్లేర్ చేశాను, ఓకేనా. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందో చూద్దాం, రన్ చేద్దాం. మీకు ఎర్రర్ వస్తే డిఫరెన్స్ అడుగుతుంది. ఓకేనా. సి ఇక్కడ మళ్ళీ మీరు అప్డేట్ చేశారు కదా, సో ఇక్కడ అప్డేట్ చేయలేదు అనుకోండి. సపోజ్ S1 స్టూడెంట్ నేమ్ ఒకటే అప్డేట్ చేశారు, S2 S3 S4 అప్డేట్ చేయలేదు. సో ఈ కేసులో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సారీ ఫస్ట్ సో చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ కంపైల్ చేద్దాం. సో వర్ధన్ XXX చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. సో స్టూడెంట్ S1 స్టూడెంట్ నేమ్ అప్డేట్ చేశాం కాబట్టి S1 నేమ్ వర్ధన్ అని ప్రింట్ అయ్యింది. బట్ నెక్స్ట్ 3 స్టూడెంట్స్కి మనం ఇక్కడ డైరెక్ట్గా ఏదైతే వాల్యూని అసైన్ చేసామో అది ప్రింట్ అయ్యింది. బట్ నేమ్ అనేది కామన్ కాదు కదా, సో మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అదే నేమ్ మీరు ఇక్కడ ఎక్స్ అని డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇలా స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయకపోతే డిఫాల్ట్గా ఎక్స్ తీసుకుంటుంది. సో మనం ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే అదే కాపీ అన్ని వేరియబుల్స్కి షేర్ అవుతుంది, ఓకేనా. జస్ట్ లైక్ స్టాటిక్ వేరియబుల్. సో ఏ డేటా మనం స్టాటిక్గా డిక్లేర్ చేయాలంటే ఏదైతే కాపీ మీరు అన్ని ఆబ్జెక్ట్స్కి ఆ క్లాస్లో ఉన్న అన్ని ఇన్స్టెన్సెస్కి సేమ్ కాపీ షేర్ చేయాలనుకుంటున్నారో అలాంటి డేటాని మనం స్టాటిక్ కీవర్డ్గా డిక్లేర్ చేయాలి, ఓకేనా. ఇక్కడ వాల్యూ అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది, సేమ్ డేటా లైక్ స్టాటిక్ కీవర్డ్లో షేర్ అవుతుంది. మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ మీనింగ్ ఏమవుతుంది, మారిపోతుంది కదా. అవునా, మన ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు ఇన్స్టెన్స్కి వెళ్తాం. బట్ ఇక్కడ మీరు డిక్లేర్ చేయడం వల్ల సేమ్ కాపీ అనేది షేర్ అవుతుంది మీరు అవుట్పుట్ చూస్తే. ఓకే, నౌ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెన్స్ అండ్ స్టాటిక్. సో ఏ డేటాని మనం ఇన్స్టెన్స్గా డిక్లేర్ చేయాలి, ఏ డేటాని స్టాటిక్ కీవర్డ్తో డిక్లేర్ చేయాలి, ఏ వేరియబుల్ని మనం ఎలా డిక్లేర్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ దిస్ ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఈ క్వశ్చన్కి స్టాటిక్ వేరియబుల్ ఆన్సర్ విచ్ వేరియబుల్ ఈజ్ షేర్డ్ అమాంగ్ ఆల్ ఇన్స్టెన్స్ అంటే అన్ని క్లాస్లో ఉన్న అన్ని ఇన్స్టెన్సెస్కి అన్ని ఆబ్జెక్ట్స్కి షేర్ అయ్యేది ఏంటి, స్టాటిక్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సో విచ్ ఈస్ ద స్కోప్ ఆఫ్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ లోకల్ వేరియబుల్. ఏ వేరియబుల్ లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటి, ఎంతవరకు ఆ వేరియబుల్ అవైలబుల్గా ఉంటుంది అని మీనింగ్. స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ వాల్యూ అనేది మనం ఎంతవరకు యాక్సెస్ చేయొచ్చు అంటే ఆ వేరియబుల్ మీరు ఎక్కడ ఏ మెథడ్లో అయితే డిక్లేర్ చేశారో ఆ మెథడ్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలం, ఓకేనా. అవుట్ సైడ్ దట్ మెథడ్ వీ కెనాట్ యాక్సెస్ ఇట్, ఇట్ విల్ డిస్ట్రాయ్ వేరియబుల్. ఆ మెథడ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ వేరియబుల్ అనేది స్టోర్ అవుతుంది. తర్వాత మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెథడ్ ఆ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మెథడ్ బయట మీరు ఆ వేరియబుల్ యాక్సెస్ చేయాలనుకున్నా కూడా యూ కెనాట్ యాక్సెస్ ఇట్.
That is the scope of variable. Scope of variable is nothing but where your variable is available, in that method only we can access it. Outside that method we cannot access it. The variable you have declared in which method, in that method only we can access that variable. Once that method execution completes, we cannot access that variable outside that method. Okay, if you try to access it, you will get an error. Try with an example. The scope of the variable, local variable, is within that method where it is declared. లోకల్ వేరియబుల్ని మెథడ్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలము, ఆ మెథడ్ బయట యాక్సెస్ చేయలేము అని మీనింగ్. ఏ మెథడ్లో అయితే డిక్లేర్ చేశారో ఆ మెథడ్లో మాత్రమే ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయగలము. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ లోకల్ వేరియబుల్. ఓకే, local variable is Java is scoped to method in which it is declared, cannot access outside that method. That is the point I have mentioned. ఆ మెథడ్ బయట మనం యాక్సెస్ చేయలేము. Okay, next, how do you declare a variable that can hold a fractional value? So integer type whole numbers ni declare చేయడం కోసం, స్టోర్ చేయడం కోసం int అనే డేటా టైప్ ని వాడతాం. సో ఫ్రాక్షనల్ వాల్యూస్ లైక్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ని స్టోర్ చేయడం కోసం, లైక్ 0.0, 0.7 ఇలాంటి డెసిమల్ వాల్యూస్ ని, ఫ్రాక్షనల్ వాల్యూస్ ని స్టోర్ చేయడం కోసం ఫ్లోట్ అండ్ double data types we are using. But here we have only float, there is no double. Answer for this is float, B. Okay, to declare a variable that can hold fractional value, you can use float or double data types. Okay, ఇక్కడ ఆప్షన్స్ లో ఫ్లోట్ ఉంది కాబట్టి ఆన్సర్ is 2. Okay na? I hope you understand today's topic through MCQs. I have covered many topics about variables like instance variables, default values, ఎలా డిక్లేర్ చేస్తాము, లోకల్ వేరియబుల్ వాల్యూ అసైన్ చేయకపోతే ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది అంటే ఎర్రర్ ఇస్తుంది. ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్స్ విల్ రిటర్న్ ద డిఫాల్ట్ వాల్యూస్. ఇంటీజర్ కి డిఫాల్ట్ వాల్యూ 0, క్యారెక్టర్ కి డిఫాల్ట్ వాల్యూ స్పేస్, స్ట్రింగ్ కి డిఫాల్ట్ వాల్యూ డన్. ఓకేనా? నెక్స్ట్, ఫైనల్ కీవర్డ్ ఎప్పుడు వాడతామంటే ఏదైతే డేటా ఎంటైర్ ప్రోగ్రామ్లో, త్రూ అవుట్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇక్కడ మీరు ఆ వాల్యూ చేంజ్ చేయకూడదు, చేంజ్ చేయలేము అనుకున్నప్పుడు, చేంజ్ చేయని అవసరం లేదు అనుకున్నప్పుడు అలాంటి డేటాని మనం ఫైనల్ కీవర్డ్ని యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, ఏ డేటా అనేది మనం ఆ క్లాస్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్కి షేర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని మనం స్టాటిక్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తాం. So that static variable data will be shared with all objects of that particular class. Okay, next, లోకల్ వేరియబుల్ స్కోప్ ఏంటి అంటే మీరు ఒక మెథడ్ లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఆ వేరియబుల్ ఉంటుంది, మెథడ్ బయట మళ్ళీ ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము. ఓకేనా? సో ఫ్రాక్షనల్ వాల్యూస్, డెసిమల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి ఫ్లోట్ ఆర్ డబుల్ డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. This is about today's class, variables MCQs. In the next class, we'll be going to discuss about data types in Java. That's all for today. Thank you everyone. I hope you understand today's topic. Thank you.